హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఫ్రెండ్స్, మనం కోడిగుడ్లతో రకరకాలుగా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం. ఒకసారి బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రైస్లో కానీ వేడి వేడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఫస్ట్ ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఆ కోడిగుడ్లని మనం 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి, మనం పీసులు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి చాప్డ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనము సాల్ట్ వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి జింజర్ గార్లిక్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి పసుపు, కారం, కొరియండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది బాయిల్డ్ ఎగ్ ఫ్రై. మనకి అలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఆ ఎగ్ పీసెస్ని మనం మెల్లగా అలా కదుపుతూ ఉండాలి. తర్వాత మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు, రుచికి తగ్గట్టుగా. చివర్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి.
ఫినిషింగ్ టచ్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన కొత్తిమీరని మనం కాసేపు అలా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా రుచికరమైన బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్లో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.